ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిందిగాక. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, మన కల్వరి మోక్షం పరిచర్యలో సోమవారం, మంగళవారం, బుధవారం 3 దినాలు ఉపవాస, ఉజ్జీవ, స్వస్థత ఆరాధనలు జరగబోతున్నాయి. ఈ ఆరాధనలకు దైవజనులు ఊటుకూరు ప్రాంతం నుంచి, అలాగే ఖమ్మం ప్రాంతం నుంచి, అలాగే కొత్తగూడెం హేమచంద్రాపురం ప్రాంతం నుంచి సేవకులు మన మధ్యలోనికి వస్తున్నారు. అలాగే మరి మీరు కూడా ఈ ఉపవాస ఉజ్జీవ సభలకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు రండి, అనేకులను తీసుకురండి. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు, ఎంతోమంది స్వస్థపరచబడుతున్నారు. మీకు తెలుసు అనుకుంటున్నాం. తెలిసిన వారు తెలియని వారికి తెలియచెప్పండి. అలాగే తెలియని వారు వచ్చి ఈ స్థలంలో జరుగుతున్న ఆరాధనను చూసి దైవికంగా మేలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు శిష్యులతో చెప్పిన మాట, ప్రార్థన వలనే, అనగా ఉపవాస ప్రార్థన వలనే ఇటు కార్యాలు జరుగును అన్నారు. యోనా గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలతో ప్రభు చెప్పిన మాట, మీ పాపములను బట్టి మీ మీదకు శిక్ష రాబోతుంది, మారు మనసు పొందండి అని చెప్పగానే వారు అందరూ దేవుని మాటను అంగీకరించి ఉపవాసం ఉండి ప్రార్థించారు. అలాగే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ ఉపవాసం ఉండగా వారికి జరగబోయే కీడును ప్రభు తప్పించాడు. మీరును ఆలోచించండి, తప్పకుండా కుటుంబాలుగా రండి. మనమందరం కలిసి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ఈ యొక్క ఆరాధన జరగబోతున్నాయి. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మొదటి రోజు ఊటుకూరు ప్రాంతం నుంచి సైమన్ పాల్ పాస్టర్ గారు రాబోతున్నారు. రెండవ రోజు ఖమ్మం నుండి దైవజనులు పాలరాజు గారు, కల్వరి మోక్షం మరి మినిస్ట్రీ యొక్క ఫౌండర్ వారు రాబోతున్నారు. అలాగే సాయంకాలం అదే ఖమ్మం ప్రాంతం నుంచి ఇర్మియా గారు రాబోతున్నారు. అలాగే బుధవారం మరి బ్రదర్ బిన్ను హేమచంద్రాపురం కొత్తగూడెం ప్రాంతం నుంచి రాబోతున్నారు. వారు బుధవారం పగలు రాత్రి మనతో ఉండబోతున్నారు. అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన వర్తమానం, స్వస్థత, విడుదల కార్యాలు జరగబోతున్నాయి. అనేకులుగా రండి. చాలామంది ఇప్పటికే మన ఈ పరిచర్యలో చాలామంది బాగుపడుతున్నారు, దురాత్మ నుంచి విడిపించబడుతున్నారు, అలాగే దీవించబడుతున్నారు, అలాగే నిత్యత్వానికి సిద్ధపడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, పాపములను ఒప్పుకుంటున్నారు, ప్రభువు యొక్క నామ మహిమార్థమై నిలబడుతున్నారు. రండి, తప్పక పాల్గొనండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు ఖచ్చితంగా మీకు తోడైండి క్షేమమును అనుగ్రహించి బలపరచబోతున్నాడు. ఆమేన్.